హలో ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ క్రియేట్ చేసినటువంటి తన రికార్డ్ని కరెక్ట్గా 20 రోజులు తిరగదరికే ఆ ఎస్ఆర్హెచ్ బ్రేక్ చేయడం ఏదైతే ఉందో ఇది నిజంగా గ్రేట్ అనమాట. కనీసం 20 రోజులు కూడా ఆ రికార్డు నిలవలేదు. కానీ ఆర్సీబీ క్రియేట్ చేసినటువంటి రికార్డు ఆ ఎస్ఆర్హెచ్ తిరిగి రావడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. కానీ కొన్ని విషయాలు చాలా బాధగా కూడా అనిపించినాయి అనమాట. అవేంటి అనేటటువంటిది చూద్దాం. మొట్టమొదటి మనం మాట్లాడుకోవాల్సింది ఎస్ఆర్హెచ్ గెలిచింది అని చెప్పి నేను చాలా ఆనందంగా ఉన్నారు. మా హోమ్ గ్రౌండ్ గెలిచింది, అవి ఓడిపోయింది ఆర్సీబీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సవాల్ చేశారంటే మా హైదరాబాద్ లో పవర్ అని చెప్పి మేసం తిప్పే లోపలనే ఈ మొహం చూసాక ఏడిపోయింది భయ్య. విరాట్ కోహ్లీ అన్నని అలా చూడలేకపోతున్నాం. 150 కోట్ల మందికి ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ కింగ్ని ఇలా చూడలేకపోయింది. చాలా బాధగా అనిపించింది, ఏడుపు వచ్చేసింది సీరియస్లీ. కళ్ళమటే మాట్లాడలేకపోతున్నా ఈ పిక్కు చూసిన తర్వాత. అసలు ఎందుకో ఇలా అవుతుంది అన్న దరిద్రాన్ని వదిలిపెట్టరా అన్న అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నా. కానీ నన్నైతే వచ్చేలా లేరు. ఓకే, ఇక తర్వాత విషయం వదిలేండి. మ్యాచ్లో జరిగినటువంటి హైలైట్ సంఘటనల గురించి మాట్లాడుకోవాలంటే మీకు అర్థం కాదు ఏంటంటే, అరే అమ్మ ఆర్సీబీ బౌలింగ్ చాలా వీక్గా ఉందని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తారు. కానీ ఆర్సీబీ బౌలింగ్, ఎంఐ బౌలింగ్, ఈ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఈక్వల్ ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారీ హిట్టర్స్ వల్ల, ఎంఐలో ఉన్నటువంటి బుమ్రా వల్ల మీకు ఫరక్ అనట్లా. కానీ ఆల్మోస్ట్ 287 స్కోర్ కొట్టినప్పుడు 25 రన్ల తేడాతో ఆర్సీబీ ఓడిపోయింది అని అంటే ఎంత వీక్గా ఉందో ఒక్కసారి చూసుకోండి. చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది ఎస్ఆర్హెచ్ బౌలింగ్. నిన్న కానీ ఆ దినేష్ కార్తీక్ కొద్దిసేపు నిలబడి ఉన్నట్టయితే, నిన్న కానీ ఆ జాకు ఆ దరిద్రమైనటువంటి రన్అట్ అవ్వకుండా ఉన్నట్టయితే, కోహ్లీ కానీ అలా కొత్తగా ట్రై చేయకుండా అవుట్ కాకుండా ఉన్నట్టయితే నేను 100% ఆర్సీబీదే మ్యాచ్. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంది, ఇక్కడ భారీ హిట్టర్స్ ఉన్నారు కరెక్టే, కానీ భారీ బౌలింగ్ అయితే లేదు. ఈ చెత్త బౌలింగ్తో కప్పు కొట్టడం అయితే కొద్దిగా రిస్కీ అనిపిస్తుంది అనమాట. ఇది మట్టికి మెచ్చుకోవాలి. అండ్ ఎస్ఆర్హెచ్ను మెచ్చుకోవాల్సింది ముఖ్యంగా హెడ్ని అనమాట. ఆ బాదుడేంద్ర ఆయన ఓర్రా కొట్టిండు. ఆ కొట్టుడు గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువే. ఆ తర్వాత వచ్చినటువంటి క్లాస్ అని ఉండొచ్చు, ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బాదుడు పని మీదే ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ రికార్డ్ని వాళ్ళు బ్రేక్ చేసేంత ఘోరంగా అయితే ఆడారు. ఇదైతే గ్రేట్. అసలు ఇది అయిపోయిన తర్వాత ఆర్సీబీ దిగింది. అండ్ డూప్లెసీ విరాట్ కోహ్లీ ఇచ్చినటువంటి స్టార్టింగ్ చూస్తే ఇక ఆర్సీబీదే మ్యాచ్ అని చెప్పి అనిపించేసింది కూడా. అప్పుడు దాకా చాలా మంది ఎస్ఆర్హెచ్ మీద ఇది ఉన్నారు. రేషియో కూడా ఎస్ఆర్హెచ్కి చాలా ఎక్కువగా ఉంది, కానీ రేషియో కూడా ఆర్సీబీకి చాలా ఎక్కువగా ఉంది. కానీ రేషియో ఈక్వల్ అయిపోయిందంటే అర్థం చేసుకోండి. వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి ఆరంభం దాదాపు పవర్ ప్లేలోనే 70కి పైగా రన్లు కొట్టారు. ఇక వీళ్ళు నిలబడితే చాలరా అనేటటువంటి మూమెంట్. విరాట్ కోహ్లీ అవుట్ కావటం, ఆ తర్వాత వచ్చినట్టు ఇంకో ఇద్దరు అవుట్ కావటం, ఆ తర్వాత డూప్లెసీ కూడా దరిద్రమైనటువంటి అవుట్ కావటం లాంటిది జరిగిపోయింది అనమాట. ఇక చిత్తుగా ఓడిపోతుంది ఆర్సీబీ. మాక్సిమం 100 రన్ల తేడా తోడిపోతే, లేదా 180 రన్ల తేడా తోడిపోతే 200 కొట్టండి అని చెప్పి చాలామంది సవాల్ కూడా చేశారు. కానీ ఆ దినేష్ కొట్టినటువంటి విధానానికి నేనైతే గులాం అయిపోయా. ఈ హెడ్ కొట్టిండు కరెక్టే, కానీ హెడ్ కన్నా నాకు దినేష్దే కరెక్ట్గా అనిపించింది. అంత ప్రెజర్లో వచ్చినట్టు విలన్కి వెళ్ళిపోతుంటాడు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు అయితే బాదురు బాధిండు. భువీని వదల, ఆఖరికి కమిన్స్ని కూడా వదల. ఏది ఆర్సీబీ క్రౌడ్ మొత్తాన్ని నేను సైలెంట్ చేస్తా అన్నీ సైలెంట్ చేసిండు. ఎస్ఆర్హెచ్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉచ్చబోయించిండు. భయం అవుతుంది బౌలింగ్ వేయాలంటే. వాము ఈ దినేష్ కార్తిక్ అయితే మేము బౌలింగ్ ఏమేమో అనేటటువంటి థాట్లో ఉన్నారు. ఆ సిఆర్టీ స్ట్రాటజిక్ టైమ్అవుట్లో కూడా చాలా టైం తీసుకున్నారు ఎవరితో బౌలింగ్ వేపిద్దామని. ఇంకా అర్థం చేసుకోండి దినేష్ వాళ్ళని ఏ రేంజ్లో భయపెట్టిండో. నిజంగా బెస్ట్ ఫినిషర్ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఇక T20 వరల్డ్ కప్ కూడా మంచి ఫినిషర్ దొరికిండు, దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్న మ్యాచ్ అయితే నేను చాలా ఎంజాయ్ చేసిన. సో మీకు ఏ విధంగా అనిపించింది మ్యాచ్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. బాయ్ మరుంటా. ఇక ఆర్సీబీ కష్టమే, ఇక ఆర్సీబీ కప్ అనేటటువంటి వదిలేయండి. ముందు మ్యాచ్లో అయినా కొద్దిగా పరువు నిలబడితే చాలు. నేను చిత్తుగా ఓడిపోయినందుకే కాలర్ ఎగరేయండి ఆర్సీబీ ఫ్యాన్స్. ఇదైతే గ్యారెంటీగా చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. బాయ్ మరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్ ఉంటాను. నమస్కారం.